హలో గైస్, ఈ రోజు అయితే మన కిచెన్ రూమ్ కి ఒక చిన్న ప్లానింగ్ అయితే వేసాను. సో మనం కుకింగ్ చేసుకున్న ప్లేస్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ లో మనకి స్మోక్ అనేది ఎక్కువైతే వస్తుంది. సో అలా స్మోక్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఒక ఇన్సులేషన్ ఫ్యాన్ కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనం అలా కొనుక్కోకుండా మనమే ఓన్గా తయారు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసాను. సో ఇన్సులేషన్ ఫ్యాన్ అనేది మనం బిగ్ సైజ్ లో చేయట్లా, మినిమం నేను తయారు చేసేది మినిమం సైజ్ లో ఉండే ఇన్సులేషన్ ఫ్యాన్ అయితే చేస్తున్నా. సో దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అయితే వేసుకోవాలి. ప్లానింగ్ లేకపోతే మనం ఈ ప్రాజెక్ట్ అనేది అసలు చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అయితే వేసుకున్నాం. రింగ్ షేప్ లో అయితే మనం ఒక స్క్వేర్ చేయబోతున్నాం. దాని తర్వాత ఈ మిడిల్ లో వచ్చేసి 12 వాట్స్ DC మోటార్ అయితే అటాచ్మెంట్ చేస్తున్నాం. సో దీన్ని అటాచ్మెంట్ చేసేటప్పుడు అవుట్ సైడ్ కి ఇన్సైడ్ కి కొద్దిగా గ్యాప్ అయితే ఉంచుకునే ప్లానింగ్ వేసుకుంటున్నాం. ఇంకా ఫైనల్ గా మిగిలింది ఫ్యాన్ అటాచ్మెంట్ చేసుకొని ఈ మోటార్ కి ప్లస్ మైనస్ కింద వైర్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ప్లానింగ్ అయితే ఇస్తాం, కానీ దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. సో కాంపోనెంట్స్ అనేవి మన ఇంట్లో ఉండే కాంపోనెంట్స్ తో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. సో కాకపోతే కొన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అనేవి కావాలి. ఫస్ట్ వన్, నేను దీంట్లో 3 సాంచెస్ అయితే తీసుకున్నా. 2 పీసెస్ ని మనం ఈ ఫెవికాల్ తో అయితే అటాచ్మెంట్ చేసుకోవాలి. సో దీని మీద గమ్ అయితే అప్లై చేస్తున్నాను. టాప్ సైడ్ అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి. సో ఇలా 5 minutes వరకు దీనికి కొన్ని స్టేబుల్ గా అయితే ఉంచుకోవాలి. A few moments later. సో చక్కగా డ్రై అయితే అయిపోయింది. సో చూడొచ్చు, ఇప్పుడు అసలు వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఇంకొక పీస్ అయితే ఉంది, అది రెండిట్లకి అయితే అటాచ్మెంట్ చేయబోతున్నాం. సో అటాచ్మెంట్ చేయగానే మొత్తం మనకి 3 పీసెస్ అయితే సిద్ధమైపోతాయి. అట్లాగే కొన్ని స్టిక్స్ కూడా తీసుకున్నాం. ఇంకా ఫైనల్ గా మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ ఫ్యాన్ అయితే అటాచ్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్యాన్ ని ఎప్పుడైతే ఫిట్ చేసామో ఇది రొటేట్ అయినప్పుడు మనకి ఈ ప్లేస్ మొత్తం తీసుకునేది. ఈ ఫ్యాన్ అంతైతే రొటేట్ అయితే అంత హోల్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. గైస్ ఫైనల్ గా అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే అయ్యింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మోటార్ బేస్ తో దీన్ని అయితే మనం సెట్ చేసాము. కాకపోతే ఇదంతా అలక బొలకం అయితే అయిపోయింది. సో ఇలా చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి, లేకపోతే ఇది మన ముక్కుల్లోకి వెళ్ళిపోయి మన ఊపిరితిత్తులు మనకి హానికరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఈ ప్రాజెక్ట్ ని అయితే సక్రమంగా చేసుకొని ముందుకు సాగండి. ఫైనల్ అయితే మనం ఒక షేప్ అనేది తీసుకొచ్చాము. సో ఫ్యాన్ రొటేట్ అవ్వడానికి ఇదిగోండి ఈ విధంగా. నెక్స్ట్ 12 వాట్స్ DC మోటార్. మెయిన్ గా మనకు కావాల్సింది ఈ మోటార్ రన్నింగ్. ఫైనల్ గా మిగిలింది వుడ్ పీస్. దీనికి కూడా హోల్ అయితే పెట్టుకున్నా. ఈ హోల్ లోపల మనం మోటార్ అయితే అటాచ్మెంట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఈ 12 వాట్స్ DC మోటార్ ని PVC యొక్క రింగ్ లోకి అయితే ఇలా అటాచ్మెంట్ చేసుకుంటున్నాం. దీంతో పాటు సమానంగా ఉండేటైతే ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఈ ఫ్యాన్ కూడా మనం మోటార్ కి అయితే అటాచ్మెంట్ చేసుకున్నాం. గైస్ ఇలా ఫైనల్ గా అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ కోసం ఇక్కడ మనం కొన్ని హోల్స్ అయితే పెట్టుకోవాలి. సో అక్కడ మనకి ఎయిర్ అనేది వస్తుంది కాబట్టి సో దీని నుంచి లోపల నుంచి వచ్చే స్మోక్ అనేది మనకి బయటికి అయితే పంపింగ్ అవుతుంది. ఈ విధంగా మనం హోల్స్ అయితే పెట్టేసుకున్నాం. దీనికి నేను PVCని కూడా యాడ్ చేశాను. గైస్ దీన్ని ఫిట్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? సో దీన్ని ఫిట్ చేసుకోవడం చాలా సింపుల్. మన షూ లేస్ ఉంటాయి కదా, సో ఆ లేస్ థ్రెడ్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఫిట్ చేసుకోవాలి. అటాచ్మెంట్ చేసి తర్వాత మన కిచెన్ లో ఉండే కిటికీలు కానీ అలాంటి వాటిలో ఉంటాయి కదా, సో వాటికైతే దీన్ని లాక్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా లేస్ని లాక్కొని సో లాక్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కిటికీకి దానికైతే సింపుల్గా అయితే ఇదిగోండి ఇలా ట్రెడ్ చేసుకొని ఇలా లాక్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా అయితే ఇలా లాక్ అయిపోతుంది. గైస్ ఫైనలీ మనం ఇన్సులేషన్ ఫ్యాన్ అయితే తయారు చేసాము. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం. సో టెస్టింగ్ చేసే ముందు ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. అండ్ సింపుల్గా దీన్ని మనం ఎక్కడైనా రిమూవ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం టెస్టింగ్ అయితే చేసేద్దాం. ముందుగా నేను అరేంజ్ చేసుకున్న 12 వాట్స్ బ్యాటరీకి వైరింగ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కిటికీకి అటాచ్మెంట్ చేసింది మన ఇన్సులేషన్ ఫ్యాన్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లుక్ కూడా చాలా క్రేజీగా ఉంది. ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్గా అయితే అయ్యింది.
నెక్స్ట్ బ్యాటరీకి అండ్ ఫ్యాన్కి కనెక్షన్ అవ్వగానే ఈ విధంగా ఫ్యాన్ అయితే రన్ అయ్యింది. గైస్ ఇక్కడ మీకు డెమో చూపించడానికి ఒక పేపర్ని అయితే నేను ఫైర్ చేసి దానికి ఉన్న స్మోక్తో మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను. ఫైనలీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అనుకున్నట్టుగానే దీని అయితే ఇన్స్టాల్ అయితే చేసాం. కరెక్ట్గా మనం ప్లానింగ్ లో ఎలాగైతే ప్లాన్ చేసామో పేపర్ లో డయాగ్రామ్ వేసి అలాగే సేమ్ మనం అయితే ఇన్సులేషన్ ఫ్యాన్ ని ఇన్స్టాల్ అయితే చేసాము. దీంట్లో ఎలాంటి డిఫరెంట్ అయితే కనపడలేదు, చాలా క్రేజీగా వచ్చింది. సో బేసిక్ ఇన్సులేషన్ ఫ్యాన్ కాబట్టి మనం చేసుకునేది ఇలాగే ఉంటుంది. సో ఈసారి ఒక మంచి క్రేజీ ఫ్యాన్ తయారు చేద్దాం, కాకపోతే కొంచెం టైం తీసుకున్నాం. సో చాలా మంది బెల్ ఎక్కడైతే ఆన్లో పెట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ తక్కువ, అందులో వ్యూస్ ఇంకా తక్కువ. సో ప్లీజ్ మీ అందరూ చెప్పేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఎక్కడైతే ఆన్లో పెట్టుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ ఇన్సులేషన్ ఫ్యాన్ మీకు డెఫినెట్లీగా యూస్ఫుల్ అయింది అనుకుంటే కింద గుడ్ అని చెప్పి కామెంట్ చేయండి. సో మనకెంతో హ్యాపీగా అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.